యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామమున ఈ సాయంత్రం వేళ చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పాటలు పాడినటువంటి దేవుని బిడ్డలకు, అలాగే ప్రార్థన చేసినటువంటి సహోదరులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. మనము యేసు ప్రభు వారు మరి ఇచ్చినటువంటి ఉపమానాలు ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కొద్దిగా ప్రభు నాకు వేరే నూతన ఆలోచన తలంపును దేవుడు ఇచ్చాడు కనుక మీ మధ్య నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. 22వ వచనం కూడా. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఈ 31వ వచనం, 31, 32. అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతను చెప్పాను. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, స్తోత్రార్హుడా, మీ మాటలు చదివి చెప్పుటకు అర్హుడను కాను. ఈ సాయంత్రపు వేళ మీ పక్షమునుగా నిలవబడి ఉన్నాను. మా ప్రభువా, మనుషుని మరుగు చేయండి. మీ పరలోకపు మన్న మా హృదయాలను తాకుచుండగా మనసారా హృదయమారా నా దేవా నా ప్రభువా అని మిమ్మల్ని కీర్తించడానికి మాకు సహాయం దయచేయమని, మాలో ఉన్న ప్రతి పొరపాట్లను మీరు సరిచేసి దీవించమని, మీ కొరకు సాక్షులుగా నిలుపునట్లుగా మాతో మాట్లాడుమని, మీరు ముచ్చటిస్తుండగా వినగల చెవిని గ్రహించగల మనస్సును మాకు దయచేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనము ఇంతకు మునుపు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సన్నిధిలో ఉండగా ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అంటారు, నిత్యమైన తండ్రిని గూర్చి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ తప్పిపోయిన కుమారుని గూర్చిన వృత్తాంతములో సందర్భంలో నుండి ఎప్పుడు కుమారుడు గురించి ధ్యానం చేసేటువంటి మాటలు మనం విన్నాం. కానీ ఈవేళ మనము తప్పిపోని తండ్రి కుమారుడు తప్పిపోయాడు కానీ తండ్రి మాత్రం తప్పిపోలేదు. దానిలో ప్రేమగల తండ్రి ప్రేమలో తప్పిపోలేదని, పెంచే తండ్రి పెంచుటలో తప్పిపోలేదనే 2 మాటలు ఈ ఇంట్లోనే ధ్యానం చేశాం. ఎదురు చూసే తండ్రి ఎదురు చూసడంలో తప్పిపోలేదు అనే వాస్తవాన్ని మనము ఆలోచన చేద్దాం ఈవేళ. ఆ 20వ వచనమే మనకు మూలవచనం. వాడింకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఏం చేస్తున్నాడంటే వానిని చూసి అన్నాడు. ఎలా చూశాడు? ఇంటి దగ్గర పండుకుంటే చూడలేడు కదా. వెళ్ళిపోయాడు, వదిలిపెట్టాడు, ఇక రాడు అని అనుకుంటే ఇంట్లో పోయి పడుకునేవాడే. కానీ ఎప్పటికైనా నా కుమారుడు తిరిగి వస్తాడని కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉండగా కుమారుడు కనపడ్డాడు. వస్తాడులే నడుచుకొని కూర్చున్నాడా? వాడు ఇంకా రాకముందే వాడి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు. తండ్రి ప్రేమ ఎదురు చూస్తున్నటువంటి ప్రేమను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ కూడా అటువంటిది. ఈ ఎదురు చూడడంలో తండ్రి తప్పిపోలేదు. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? ఏమండి, మామూలుగా ఒక కొడుకుని మనము ఒలింపిక్స్కి పంపామనుకోండి,
మంచి బహుమతి తెస్తాడు, మంచి పథకం మనకి తెస్తాడు అని ఎదురు చూస్తాడు. ఒక దేశం వేరే లండనో అమెరికానో పంపామనుకోండి, ఏదైనా కాస్త సొమ్ము పట్టుకొస్తాడు అని ఎదురు చూస్తాడు. కానీ ఈ తండ్రి ఎటువంటి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే, ఎదురు చూస్తున్నాడు ఒకటి మనం ధ్యానం చెప్పే 2 మాటలు. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు, ఎందుకొరకు ఎదురు చూస్తున్నాడు, ఆ 2 మనం ధ్యానం చేద్దాం, ముగిద్దాం. ఎవరి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడంటే 15వ అధ్యాయం 13 వచనం చదువుకుంటున్నాం. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమై ప్రయాణమైపోయాడు. నాకు తండ్రి అక్కర్లేదు, నాకు తండ్రి అవసరం లేదు, నాకు లోకం కావాలి, నా సొమ్మే నాకు ముఖ్యమని తండ్రి అక్కర్లేదని చెప్పి దూరంగా వెళ్ళిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. దూరదేశం ప్రయాణమైపోయాడు. మీకు విషయం గుర్తు చేస్తాను. దగ్గరుంటే, ఒక ఊళ్ళో ఉంటే తొందరగా వచ్చి రారా ఇంటికి వెళ్దామని బతిమలాడతాడు అనుకున్నాడో ఏమో. ఎక్కడికి వెళ్ళాడట? దూరదేశం పోయాడు. కనపడినంత దూరదేశం పోయాడు, కనపడినంత దూరం వెళ్ళిపోయాడు. ఆ వాణి కొరకు, దూరం వెళ్ళిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడు. మనకొక మాట చెప్పాడు అక్కడ, ఏమని? సమస్తము కూర్చుకొని దూరదేశమై ప్రయాణమై పోవడమే కాదు, తన ఆస్తిని దుర్వ్యాపారం వలన తన కష్టాన్ని నష్టపరిచిన వాని కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడు. తన కష్టాన్ని నష్టపరిచిన వాని కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడు. 13వ వచనంలో పాడు చేసిన కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. దుర్వ్యాపారంలో పడిపోయిన వాని కొరకు ఆ తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆ తర్వాత ఆ కుమారుడు 14వ వచనం చెప్తున్నాడు, ఏమైపోయాడు? అంతయు ఖర్చు చేసుకున్న తర్వాత ఒక్కడే మిగిలిపోయాడు. ఇక డబ్బులు లేవు. అంటే ఒంటరివాడు అనమాట. ఒంటరివాడైన కుమారుడు కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడు. తండ్రి ప్రేమ, ఫాదర్స్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ అంటారు. స్వార్థం లేని ప్రేమ, ఏది ఆశించని ప్రేమ. ఏదైనా ఉంటే కౌగిలించుకునేవాడు కదా తండ్రి. ఎవరైనా ఉంటే ఇక ఇంత బలం ఉందిలే, ఇంత సామర్థ్యం ఉంది, ఇంత పదవి ఉంది, ఇంత ఆస్తి ఉందని తండ్రి ఎప్పుడు దగ్గరకు రాడు. ఏమున్నా ఏమి లేకపోయినా తండ్రి తన కుమారుడిని మరిచిపోనివాడు. ఈ తండ్రి ఎటువంటి వాడంటే, అంతా పోగొట్టినా మర్చిపోలేదు, దూర ప్రయాణమే వెళ్ళిపోయినా మర్చిపోలేదు, దుర్వ్యాపారం చేసి పాడైపోయిన తండ్రి మర్చిపోలేదు. ఇంకొక మాట చూస్తున్నాము, ఒంటరిగా మిగిలిపోయిన కుమారుడు అని మాత్రమే కాదు, 14వ వచనంలో ఏం చేశాడు? కరువు వచ్చినప్పుడు అతడు ఇబ్బంది పడసాగి ఆ దేశస్థులో ఒకని చెంత. ఈ కుమారుడు ఎటువంటి వాడు అంటే మనకి చాలా చిత్రంగా అనిపిస్తుంటుంది. సహజంగా డబ్బులు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి, ఏమి లేవు, ఒంటరిగా నిలబడి ఏం చేయాలండి? ఎట్టగట్ట డబ్బులన్నీ పోయినాయిలే, ఇంటికి వెళ్దామని అని అనుకోవాలా? బలం ఉందగా ఎందుకు నేను వెళ్ళాలి అనుకున్నా. పందులు మేపే యజమాని దగ్గరికి, పందులున్న యజమాని దగ్గరికి అయినా పోతాడు కానీ తండ్రి దగ్గరికి మాత్రం రాడు. పందులు పొట్టైనా తింటాడు కానీ తండ్రి తెచ్చే భోజనం తినడం. ఈ కుమారుడు చూసి తండ్రి ఎంత దుఃఖపడతాడు. ఈ రోజున తల్లిదండ్రులను ఎదిరించే కుమారులు ఉన్నారు, బెదిరించే కుమారులు ఉన్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఎందుకని లోకంలో ఫ్రెండ్స్తో మనసు విప్పి మాట్లాడేంత ప్రేమ వాళ్ళతో ఉండేది కానీ అమ్మ నాన్నతో మాట్లాడేంత ప్రేమ ఉండదేమో, కనపడదేమో. కాసేపు కూర్చొని తండ్రితో మాట్లాడే ప్రేమ కనపడదేమో. అలానే ఉన్నాడు ఈ యవనస్తుడు కూడా. ఎలా ఉన్నాడంటే, పందులు మేపే వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అన్నం పెట్టి అంటాడు కానీ, నాన్న పొరపాటు అయిపోయింది, ఇప్పుడు నేను ఏమి లేనివాడిగా ఉన్నాను, నాకు సహాయం చేయమని అడగడం లేదు. ఎందుకంటే బలం ఉంది. కొంతమంది ధనం ఉంటే మాటిండరు, కొంతమంది బలం ఉంటే మాటిండరు. బలము ధనము మొత్తం పోగొట్టిన తర్వాత కానీ దేవుడు అప్పుడు గుర్తుకురాడు. ఇప్పుడు అదే జరిగిందా కదా? అదే జరిగింది. ఏమని జరిగింది? అతడు అక్కడికి వెళ్ళాడు, పందుల తొట్టు దగ్గర ఉన్నటువంటి పొట్టును తినడానికి ప్రయత్నం చేశాడు. ఆ పొట్టు కూడా దొరకని దయనీయమైన స్థితిలో ఉన్న కుమారుడు కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా లోకంలో తండ్రి తప్ప, మరొక మాట అడుగుతున్నా, తండ్రి తప్ప ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నవాడిని ఎవరైనా ప్రేమిస్తారా?
లోకములో తండ్రి అయిన చిపో అనొచ్చేమో కానీ పరలోకములో ఉన్నటువంటి యేసయ్య మాత్రం ఆ మాట అనలేడు. ఆ మాట అనలేడు. సమస్తాన్ని పోగొట్టుకొని దైన్యమైన స్థితిలో ఉన్నాడు. అతడు ఇబ్బందుల్లో పడిపోయినటువంటి ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఇంటికి వస్తే తండ్రి ఆస్తి ఇవ్వాలి, సగం నష్టపోతాడు. బట్టలు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, అన్నీ ఇవ్వాలి కదా. కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి నీ ఎదుట పరలోకం ఎదుట నేను పాపం చేశాను, నీ కుమారుడుగా నేను అనిపించుకోలేను, కనీసం నీ దాసుడిగైనా పని చేస్తానే అంటే తండ్రి ఏమన్నాడు తెలుసా? నువ్వు కూలివాడువు కాదు, నువ్వెవరు కాదు, నువ్వు కూలివాడవు కాదు, నా కుమారుడువు అని చెప్పాడు. నువ్వెట్లా కూలివాడవుతావు? నువ్వు నా కుమారుడువు, నేను నిన్ను మర్చిపోలేదు. సొమ్ము పోయినా, ఆరోగ్యం పోయినా, ఆస్తి పోయినా, మర్యాద పోయినా, పరువు పోయినా, ఏం పోయినా నేను నిన్ను మర్చిపోలేను. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ అంతకంటే గొప్పది. చాలాసార్లు ప్రభువుని మనం ఘనపరచకపోయినా యేసయ్య మన అవసరాలు తీరుస్తున్నాడు, మన వెంపటే ఉన్నాడు. చాలాసార్లు ఆయన నామాన్ని మనం మహిమపరచకపోయినా ప్రభువు మనను ఘనపరచడం ఆపలేదు. ఒక భక్తుడు పాట రాశాడు, ఏమనంటే, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా మాటలాడుచుంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా మాటలాడుచుంటావు. ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా, ఎంత జాలి నాపై నీకు యేసయ్యా, ఎంత జాలి ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా, ఎంత జాలి నాపై నీకు యేసయ్యా. యేసు ప్రభు వారిని ఒకసారి ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు అడుగు, ప్రభువా నా మీద నీకు ఎందుకు ఇంత ప్రేమ, ఎందుకు ఇంత జాలి? నేను ఎన్నోసార్లు నీ మాట నేను వినలేదు, కానీ నన్ను ఎందుకు విడిచిపెట్టకుండా ఉన్నావో నాకు అర్థం కాలేదు. నీ ప్రేమను నేను అర్థం చేసుకోవడానికి నాకు మనసు దయచేయమని ప్రార్థన చేయి. ఈ కుమారుడు అలా తొలగిపోయి దూరమై వెళ్ళిపోయినా కూడా ఏమండి, ఇటువంటి కుమారుని ఎవరైనా ప్రేమించవచ్చా? ఎవరు ప్రేమించారు? నేను బైబిల్లో మరొక తండ్రిని మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతారా? మరొక తండ్రిని నేను మీకు చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతారా? అక్కడ రాజు అయినటువంటి దావీదు మనకు కనపడుతున్నాడు. ఆయన కుమారుడైన అబ్షాలోము యుద్ధములోనికి వెళ్ళి తన తండ్రిని చంపాలనుకున్నాడు. అబ్షాలోము ఎవరిని చంపాలనుకున్నాడు? తండ్రిని చంపి తండ్రి యొక్క రాజ్యం తీసుకోవాలనుకున్నాడు. కానీ తండ్రి ఇంటి దగ్గర అంటున్నాడు, యోవాబు యుద్ధానికి వెళ్ళు, నా కుమారుడిని చంపొద్దు, సజీవుడుగా నా యుద్ధకు తీసుకొని రా అన్నాడని అని తపన పడుతున్నాడు. యుద్ధం అయిపోయింది. ఒకడు పరిగెత్తుకుంటూ వస్తే ఏమడిగాడు? బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాడండి. అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? 29వ వచనం. వాడు సరిగా చెప్పలేదు. 32లో మరొకడు వచ్చాడు. 32లో కూషి వచ్చి 32వ వచనం. 32వ వచనం. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అన్నాడండి. మొదటి వాడిని అడిగాడు, వాడు ఏం చెప్పలేదు. ఏమో రాజా నాకు తెలియదు, యుద్ధధ్వనులు జయధ్వనులు వినపడ్డాయి, నేను అంతే వచ్చానన్నాడు. మరలా కూషి అనేవాడు వచ్చాడు. రాజు మళ్ళీ అడుగుతున్నాడు, బాలుడైన సమూయేలు. బాలుడు అంటే అండి ఏమండి? బాలుడా ఏమండి? బాలుడా అబ్షాలోము? యవనుడు కదా. కానీ ఎంత ఎత్తి ఎదిగినా తండ్రి ఏమంటాడు? ఎంత ఎత్తి ఎదిగినా ఏమంటాడంటే, నా కుమారుడు వాడు చిన్నోడయ్యే, వాడికి ఏం తెలియదు అంట. బాలుడగు సమూయేలు బాలుడైనటువంటి అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగితే వాడు ఏం చెప్పాడంటే 32వ వచనం చూడండి, ఏమని చెప్పాడు?
రాజువునగు నీ శత్రువులను హాని చేయవలెనని నీ మీదకి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే, అంటే చనిపోయాడని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట. శత్రువులు ఎలా చనిపోయాడు, ఆ బాలుడు కూడా అలానే అయిపోయాడు అని చెప్పాడు. ఇప్పుడు 33వ వచనంలో దావీదు రాజు బహు కలతపడి గుమ్మము పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచున్నాడు. ఎవరి కోసం? చంపడానికి కత్తి తీసుకుని వచ్చిన వాడి కోసం ఏడుస్తున్నాడు. చంపడానికి కత్తి తీసుకుని వచ్చిన వాడి కోసం ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? ఏమంటున్నాడు చెప్పండి, చదవండి. అది నా కుమారుడా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండు, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ ఉండగా అందరూ నిశ్చేష్టులై ఏడుస్తున్నారు. అబ్షలోము ఒక మాట, దావీదు ఒక మాట అన్నాడు, నేను చనిపోయినా బాగుండు అన్నాడు. కానీ దావీదు చనిపోలేదు. అంటే నేను చనిపోయినా బాగుండు అన్నాడు, కానీ దావీదు చనిపోలేదు. కానీ మనలను ప్రేమించిన యేసయ్య మనమందరము పాతాళమునకు పోకుండా ఉండడానికి ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు చనిపోయాడు. మనము ఆయన ఎదుట ఆయనకేమి అంత మిత్రులముగా మనము లేము. రోమాపత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో మన స్థితిని రాస్తున్నాడు. 5వ అధ్యాయము 6వ వచనంలో ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా అన్నాడు. వాడు అంతా పోగొట్టుకొని బలహీనుడైనట్టు మనం మన జీవితంలో అంతా పోగొట్టుకున్నప్పుడే యేసయ్య వచ్చాడు మన దగ్గరికి. మనలో భక్తి లేదు, దేవుడెవరో తెలియదు, ఆయన దూషిస్తూ బతికాం. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి పిలిచాడు. అందుకే ఆయన మాట మనకి, ఆయన దయ మనకు దొరికింది. 5వ అధ్యాయం 8లో చెప్పాడు. ఏమని? 5వ అధ్యాయం రోమాపత్రిక 8:5-8 చదువుతారా? 5:8 మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను, మనం బలహీనుడం కాదు, మనం పాపులం. మనలో ఏ మంచి లేదు. మనము ఏమీ లేని వారం కాదు, మనలో అసలు మంచే లేదు. ఆస్తిపాస్తులని, ఆరోగ్యం అని కాదు, అది పోయింది. మనలో మంచి కూడా పోయిందంట. మరో 3వ మాట చెప్పాడు 5:10లో ఏలయనగు శత్రువులమై యేసుప్రభు నామాన్ని, ఒకప్పుడు యేసుప్రభు నామాన్ని దూషించిన వారు, యేసుప్రభు ఎవరో తెలియక ఆయన నామాన్ని అవమానపరిచాం. కానీ యేసయ్య మనల్ని ఎప్పుడు కూడా అవమానపరచలేదు. శత్రువును ఎవరైనా ప్రేమింతురా, ప్రాణమునే ధారపోసి విమోచింతురా. శత్రువును ఎవరైనా ప్రేమింతురా, ప్రాణమునే ధారపోసి విమోచింతురా. ఎవరికైనా తరమౌనా ఈ లోకమునా, ఎవరికైనా తరమౌనా ఈ లోకమునా, నీకే ఇది సాధ్యమాయే ఈ ధరలోనా, నీకే ఇది సాధ్యమాయే ఈ ధరలోనా. ఆయనకే సాధ్యం. సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు ప్రభువా, నువ్వెవరో నాకు తెలియదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13లో తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితే. నాకు తెలియలేదు ప్రభువా నువ్వెవరో, నీ శక్తి నాకు తెలియలేదు. నమస్ మార్గంలో పడిపోయి చూపు కోల్పోయి, చూపు దృష్టి రాక గుడ్డివాడై నేల మీద పడిపోయింటే దేవుడు పిలిచాడు. సౌలు జీవితం మార్చబడింది, ప్రభు మార్చాడు. సౌలుకు దృష్టి వచ్చి పౌలుగా మార్చబడ్డాడు. అసలు ఎవరిని చంపడానికి వచ్చాడో అతడే వచ్చి ఏం పిలుస్తున్నాడంటే, సౌలా సహోదర అని అననీయ పిలిచాడు. గుండె పగిలింది. అప్పటి వరకు ప్రభువు మాట్లాడితే గుండె పగిలిపోయింది, ఇంకేం లేదు. కత్తి తీసుకొని పొడవడానికి, చంపడానికి వచ్చిన వాడు ఏమన్నాడంటే, సహోదరాన్ని కౌగిలించుకొని పైకి లేపి ప్రార్థన చేశాడు. దేవుని ప్రేమ ఇంత గొప్పదని అర్థం కాలేదు పౌలుకు. దేవుని ప్రేమ ప్రాంతముతో కాదు, మనుషుల యొక్క సంబంధ బాంధవ్యంతో కాదు, దేవుని ప్రేమ పరలోకము నుండి దిగి వచ్చిన ప్రేమని అర్థమైంది. పౌలు వారి ఇంటిలో చాలా వాళ్ళు ఉన్నారు, వారితో పాటు కలిసి చాలా వాళ్ళు ఉన్నాయి. అక్కడే జీవించి తన దేవుని ప్రేమను పొందినాడు. ఈవేళ తప్పిపోయిన కుమారుడు కొరకు ఎదురు చూస్తున్న తండ్రి, అబ్షలోము కొరకు ఎదురు చూస్తున్న దావీదును మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్న మన అందరి కొరకు ఎదురు చూస్తున్నాడు. మనందరి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు.
యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు ఏమని? లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాచి ఉంచాను. నేను చాచి ఉంచాను. నేను ఎందుకు చాచి ఉంచానంటే నీవు నా మాట వినడం లేదు. యేసు ప్రభు మాట ఇంకా మనం వినడం లేదా? యేసు ప్రభు మాట మనం వినకుండానే జీవిస్తున్నామా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి కొరకు ఎదురు చూశాడు. అయితే ఏం జరిగింది అంటే అతడు బుద్ధి వచ్చినప్పుడు అనే మాట రాయబడింది లూకా సువార్తలో 15వ అధ్యాయంలో. చదువుతామా మాట చూడండి. 15వ అధ్యాయం ఏమి జరిగిందంటే 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు అంటే నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటిలో స్థానాన్ని పొందాడు. ఈవేళ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నాకు బుద్ధిని దయచేయి. ఈ బుద్ధి లేని కుమారుడు గనక తండ్రిని ధిక్కరించి యుద్ధంలో మరణించాడు. అబ్షలోము తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళి యుద్ధంలో మరణించాడు. ఈ తప్పిపోయిన కుమారుడు ఆకలితో అలమటిస్తూ బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు. అబ్షలోము మధ్యలో మనసు మార్చుకొని వస్తే దావీదు క్షమించేవాడే, కానీ యుద్ధంలో మరణించేవాడు కాదు. కానీ మూర్ఖంగా వెళ్ళి చనిపోయినాడు. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా అలాగే వెళ్ళిపోకుండా క్షమాపణ వేడుకోవడానికి మరలా తిరిగి వచ్చాడు. ఎవరైతే ప్రభు యొద్దకు తిరిగి వస్తారో, దావీదు ఒకప్పుడు తిరిగి వచ్చాడు. పాపము చేసిన దావీదు దేవుని యొద్దకు వచ్చి కాళ్ళు పట్టుకొని ప్రభువుని బ్రతిమలాడి అడిగాడు. అన్నాడు, దుఃఖముతో నా పరుపుని నేను తేలజేయిస్తున్నాను, ప్రభువా నీ కృప చొప్పున నన్ను కనికరించమన్నాడు. యేసు ప్రభు సన్నిధిలో ఎవరైతే దీనులై దేవుని సన్నిధిలో దుఃఖముతో తమ యొక్క చిన్న పొరపాట్లను కూడా ఒప్పుకుంటారో దేవుని ఆత్మ వారిని కమ్ముకుంటాడు. దేవుని ఆత్మ వారిని నడిపిస్తాడు. అబ్షలోమును తండ్రి నడిపించేవాడు కాబోలు, కానీ తండ్రి మాట అబ్షలోము వినలేదు. అబ్షలోము వస్తాడని ఎదురు చూశాడు, కానీ అబ్షలోము తిరిగి రాలేదు. ఈ రోజున చాలామంది కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. అనేకుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన కొరకు తిరిగి వచ్చేవారు కొందరే కనబడుతున్నారు. రెండవది నేను జ్ఞాపకం చేసేది, ఎందుకు తండ్రి ఎదురు చూశాడు అది మనం చూద్దాం. 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 22 వచనం. 15:22. ఆ కుమారుడు ఒప్పుకున్నాడు. తండ్రి ఏం చేశాడు? తన దాసులను చూసి ప్రశస్త వస్త్రాలు త్వరగా తెండి, వీటిని కట్టి వీ చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగి ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే తన ఇంటిలోనికి చేర్చుకుందామని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎందుకు ఎదురు చూస్తున్నాడు? కొడుకు కోసం. అంటే ఈ లోకంలో ఉన్న బిడ్డలందరూ ఆయన బిడ్డలే. ఆయన బిడ్డలు ఆయన దగ్గరికి రావాలని ఆయన ఇష్టం, ఆయనతో ఉండాలని ఆయన ఇష్టం. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఏమంటే ఆయన వస్త్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి ఇంట్లో చేర్చుకుంటాడు. ఇంట్లో చేర్చుకున్న తర్వాత దాసుడుగా కూలివాడుగా ఉంచుకోడు, కుమారుడిగా ప్రేమించి వస్త్రం ఇస్తాడట. ఒకటి. 2, స్థితికి తగ్గట్టుగా బంగారం ఇచ్చి కావలసిన వాటన్నిటిని తండ్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్థితికి తగ్గట్టుగా తన ఇంటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనిలో మనకున్న పాఠం ఏమిటంటే, మనం మన ప్రభువుతో పాటు లేకుండా ఒకవేళ జారిపోతే ఆయన ఎదుగు తిరిగి వస్తే తన ఇంట్లో మనల్ని ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు. తన ఇంటిలో చేర్చుకుంటాడు. ప్రకటన గ్రంథం 3:20లో చెప్పినట్టు, ఇదిగో హృదయమనే తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను. అది ఎవరికి రాశారండి అక్కడ? నమ్మిన వాళ్ళకా నమ్మనోళ్ళకా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆ సందర్భాన్ని మనం చదివితే అది ఎవరికి రాశారు? సంఘానికి రాశారు. అంటే నమ్మిన వాళ్ళకా నమ్మని వాళ్ళకా? నమ్మినోళ్లే. అంటే దేవుడు ఏమన్నాడంటే హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచున్నానంటే ఏమిటి? ఇప్పుడు సంఘంలో దేవుడు ఉన్నాడా లేడా? సంఘములో ఉన్నాడు, కానీ కొంతమంది హృదయంలో లేరు. సో వాళ్ళ యొక్క హృదయం బయట నిలబడి ఇప్పుడు తడుతున్నాడు. ఏమని? తలుపు తీయండి అయ్యా, తలుపు తీయండి. ప్రార్థన ఆయనకే అంటున్నావు, ఆరాధన ఆయనకే అంటున్నావు, కానీ ఆయన మాత్రం లేడు. ఈ ఆరాధనను, ఈ ప్రార్థనను ప్రభువారు చూడడం లేదు, దుఃఖపడుతుంది.
తలుపు తీస్తే నీ యొద్దకు నేను వస్తాను అని చెప్తున్నాడు ఆయన మన యొద్దకు వస్తే నేను వానితోనూ అతనితో నేను భోజనము చేస్తాను. నీతో కలిసి ఆహారం భుజించాలని, నీతో కలిసి నివసించాలని, మనతో కలిసి నివసించాలని దేవుని కోరిక. 132వ కీర్తనలో 16వ వచనంలో దేవుని వాక్యములు ఇలాగ రాయబడి ఉంది. ఏమనంటే అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. 132వ కీర్తన 16వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది. ఏమని? దాని యాజకులకు. ఎవరికి ఇస్తాడంటే ఆయన? యాజకులకు రక్షణ వస్త్రం ఇస్తాడు. అసలు రాజులేని యాజక సమూహం ఎవరు? మనమే. మనకేమిస్తాడు ఆయన? రక్షణ వస్త్రం ఇస్తాడు. రక్షణ యాత్రలో మనం ముందుకు కొనసాగుతున్నాం. అంటే రక్షణ అంటే ఇది మూడు విధాలుగా ఉంటుంది. ఒకటి, పాపములు ఒప్పుకున్నవాడు రక్షింపబడినవాడు. ఒప్పుకున్న తర్వాత నాకేం బాగలేదు, నా ఇష్టం వచ్చినట్టు బతకాలని అనుకోకూడదు. లోకంలో పాపం ఉంది, సాతాను ఉన్నాడు, వాడి దూతలు ఉన్నారు. కాబట్టి ప్రతిదినము పడిపోకుండా రక్షణలో కొనసాగుట, ఇది రెండవ భాగం. రక్షణలో కొనసాగుట. మూడవది, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడుట, అసలు ఈ లోకం నుండి రక్షింపబడుట పూర్తిగా. అది మూడవది. చాలామంది ఏమనుకుంటారంటే యేసయ్య నేను పాపను ఒప్పుకుంటే తర్వాత సినిమా చూడవచ్చు, ఏమైనా చేయొచ్చు అనుకుంటే ప్రమాదం కదా. ప్రమాదం. కుమారుడే కానీ తండ్రి దగ్గర లేడు, కుమారుడే కానీ తండ్రి దగ్గర లేడు, అలా ఉంటుంది. అందుకే ఆ ధనవంతుడు లాజరు జరిగినటువంటి సంఘటనలో కూడా అబ్రహాం ఏమన్నాడు? కుమారుడా నీ జీవిత కాలమందు, కుమారుడే, అబ్రహాముకు కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితివి. ఇష్టం వచ్చినట్లు ప్రభువు నమ్ముకున్న మనం బతకూడదు. అది ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి తండ్రికి తగ్గ కుమారులంగా జీవించాలి. నేను ఒకసారి చెప్పాను, మరలా గుర్తు చేస్తాను. విక్టోరియా మహారాణి ఇంగ్లాండ్ దేశానికి మహారాణిగా ఉంది. ఆ మఠ ఒకరోజు రాజ్య కలాపాల మీద అటు ఇటు వెళ్తే కొడుకున్నాడు. ప్రిన్స్ రాజకుమారుడు. ఆయనే యువరాజు అవ్వలేదు, ఇంకా పిల్లోడే. బయటికి వెళ్ళాడు రాజకుమారుడు. బయటికి వెళ్ళి వీధిలో సందులో పిల్లకాయలతో ఆడుకుంటున్నాడు అనమాట. ఆమె అప్పుడు హడావుడికి వచ్చింది, వాళ్ళమ్మ వచ్చిందని భయపడి గబగబా లోపలికి పరిగెత్తాడు. వాళ్ళమ్మ పిలిచిందట, కమ్ మై సన్ పిలిచిందట, రాజకుమారుడిలాగా ఉండందట, బిహేవ్ లైక్ ఏ కింగ్స్ సన్ అందట, నువ్వు రాజు కొడుకులాగా బతుకు అందట, రాజకుమారులాగా ఉండు, వీధిలో పిల్లలకు ఉండబాకు అందట. అంటే అర్థం ఏమిటి? మన స్థితి ఏమిటి? మన జీవితం ఏమిటి? ఎందుకు తక్కువకి వెళ్ళిపోతున్నావు అని అడిగింది. నేనేమంటానంటే ప్రభు చెప్పిన మాట గుర్తు చేస్తాను. మీ నీతి శాస్త్రుల పరిశీలన నీతి కంటే అధికము కాని ఎడల. ఒక్కొక్కసారి మన నీతి లోకంలో నీతి కంటే తక్కువ వెళ్ళిపోతుందని చెప్తున్నాడు ఆయన. కాని ఎడల మీరు నా శిష్యులు కాని. యేసు ప్రభు బిడ్డలముగా మనం పేరు చెప్పుకుంటే మన నీతి లోకంలో ఉన్న వాళ్ళ నీతి కంటే గొప్పగా ఉండాలి. అది చెప్తున్నాడు ఆయన. కుమారుణ్ణి చేర్చుకోవడానికి ఉద్దేశం ఏమిటంటే ఇంట్లో చేర్చుకుంటాడు అంటే ఏంటి? స్వాస్థ్యం ఇస్తాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు నమ్ముకున్నామని. అయితే రక్షణ వస్త్రాన్ని ఈ లోకంలో దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. సాతానుడు అడిగాడు, యేసుప్రభు చెప్పాడు ఏమనంటే, నా దాసుడైన యోబును గురించి నీవు వించువా, ఎన్నాళ్ళే అయ్యా ఆ ఇంటి చుట్టూ కంచి వేసావుగా. ఎందుకు వేశాడు? యోబు ప్రతిదినం ఉదయమే లేచి ఆయన బిడ్డల కొరకు తన కొరకు ధూపం వేస్తూ బలులు అర్పిస్తూ దేవుని వేడుకుంటూ వస్తున్నాడు. దేవుని కంచె యోబుకుంది, యోబు ఇంటికుంది. మన ఇంటికి కూడా ఆయన కంచె ఉంది. నమ్ముకున్న మనము ఆయనతో నివసిస్తే ఆయన రక్షణ, ఆయన కాపుదల, భద్రత మనకు మన బిడ్డలకు ఉంటుంది. సో ఒకటి, కుమారుడిని ఇంటిలో చేర్చుకోవడానికి, కుమారుడికి రక్షణ వస్త్రం ఇవ్వడానికి. 3 ఏంటంటే తన స్థితికి తగ్గట్టుగా కుమారుణ్ణి ఘనపరచడానికి. మనల్ని ఎప్పుడు కనపరుస్తాడు? సరేలే, ఆయన తిరిగి వచ్చాడు కాబట్టి కుమారుణ్ణి ఇంట్లో ఉంగరం ఇచ్చి కనపరిచాడు. మనల్ని ఎప్పుడు కనపరుస్తాడు? ఎప్పుడంటే ఆయన వచ్చినప్పుడు ఏమంటాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, నా కుమారుడా, శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, కుటుంబంలో, ఉద్యోగంలో, ఈ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు నా కొరకు పడ్డావు, కానీ నన్ను ఎప్పుడూ మర్చిపోలేదు. నా కుమారుడా, ఈ పరలోక రాజ్యం మనదే, రా వెళ్దాం. ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళే రోజు ఎంత గొప్పదో, ఎంత గొప్ప రోజు ఆ రోజు.
వస్తారా మీరెవరైనా, వస్తారా మీరెవరైనా, గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందినా, కడుగబడి సిద్ధపరచే ఆ రాజ్యము, బంగారు వీధులతో కట్టబడిన బంగారు పట్నమునకు పోదమా, బంగారు పట్నమునకు పోదమా. ఆయన చాలా బాగా రాశాడు. రివ్వున ఒక రెప్పపాటు జివ్వున మేఘాల మీద ఎగిరిపోదామని రాశాడు. ఒక్క క్షణంలో మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోతాం? యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడున్న షుగరు, బీపీ, హార్ట్ కంప్లైంట్ ఏం కనపడవు. ఇంకా ఈ శరీరం ఏమైపోద్ది? వెళ్ళిపోద్ది అంతే. దేవుని మహిమ దేహముతో ఎగిరిపోతున్నప్పుడు, ఆ ప్రభువుని కలుసుకున్నప్పుడు ఎంత ఆనందం. ఆయన భక్తులను, ఆయన పిల్లలను, అనేక దాసులను వారందరినీ చూస్తున్నప్పుడు, ప్రభువా ఈ అల్పుడు కూడా నీ పరలోకంలో స్థానం ఇచ్చావా, ఇంత గొప్ప భక్తుల మధ్య, ఇంత గొప్ప సేవకురందరి మధ్య ఈ దీనుని కూడా నువ్వు చేర్చుకున్నావా ప్రభు అని ప్రభువుని స్తుతించడం తప్ప మనం ఏం చేయలేము. ఈ కుమారుడికి తండ్రి అటువంటిది ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 1 ఒక మాట చెప్పాడు. మనకి ఆ మాట అవసరం. అది చదువుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. 3:21 ఏమంటున్నాడు? 3వ అధ్యాయం సంఘానికి రాస్తూ 3:21 నేను జయించాను, నేను సాతాన్ని జయించాను, నేను మరణాన్ని జయించాను, నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారినే ఓడిపోయిన వారినే చెప్పాలి. దేమా ఇహలోకమును స్నేహించి తెసలోనికకు వెళ్ళిపోయాను, లోకములో కలిసిపోయాను. ఇక దేమా ఇక రాడు, అయిపోయింది. దీనా ఒకసారి లోకంలోకి వెళ్ళిపోయింది. ఇక బైబిల్లో దీనా లేదు. జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం నందు, ఇది నీది సింహాసనం. యేసయ్య కూర్చోబెట్టే రోజు వస్తుంది. ఎంతమంది ప్రార్థనకి వెళ్తే నిన్ను తిట్టుకున్నారో నాకు తెలీదు. ఎంతమంది దూషిస్తే తల వంచుకొని నా యేసయ్య నమ్ముకున్నాను నేను అని నీవు వచ్చావో తెలియదు. ప్రభు గుర్తుంచుకుంటాడు. దావీదును గురించి రాశాడు, నీ కన్నీరు నా కవిలలో దాచి ఉంచాడు. పుస్తకంలో రాశాడు, నా కొరకు నా భక్తుడు ఎప్పుడు కష్టపడ్డాడు, బాధపడ్డాడు, కన్నీరు గాంచాడు. ఆ కన్నీటిని తుడిచి బాష్ప బిందువులన్నీ తుడిచి వేస్తాడు ప్రభువారు. సంతోషం ఇస్తాడు. జయించి వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టుదని అన్నాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనంలో నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను వచ్చి నా యొద్ద మీరు ఉండుటకు నేను మిమ్మను తీసుకొని పోతాను. నేను వస్తాను. ఎంత మాట. నేను ఇంకొక మాట గుర్తు చేస్తాను. తప్పిపోయిన కుమారుడు యొక్క సందర్భంలో తండ్రి ఎతకడానికి వెళ్ళలేదు. మీరు గుర్తు కూర్చున్నాడు, వస్తాడేమని ఎదురు చూశాడు. చాలామంది లోకంలో తల్లిదండ్రులు కూడా అంతే. ఆడు బలకపోతే నేనెందుకు బలకాలి అని ఇటు తిరుగుతాడు తండ్రి. కుమారుడు కూడా అటు తిరుగుతాడు. మా నాన్న బలిగితే పలుకుదాం అనుకుంటాడు. తండ్రి ఏమనుకుంటాడు? వాడికి అంత ఉంటే నాకెంత ఉండాలని ఇటు తిరుగుతాడు. ఇద్దరు పలుకోరు. ఎప్పుడు దాకా మనకు కూడా తెలియదు. మరి ఉయ్యూరులో ఇమ్మానుయేల్ గారు ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన సువార్త చెప్పి నైటు ఎవరైనా దేవుడు నమ్ముకుంటారా ముందుకు రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఈరోజు సమాధానం లేని వారు ఎవరైనా ఉంటే లేవండి అంటే ఇద్దరు భార్యాభర్తలు ఉంచున్నారట. భార్యాభర్తలు ఉంచుంటే రండమ్మ ముందుకు రండి అన్నాడంట. ముందుకు రంటే ఆయన అంటున్నాడంట, కదులు ముందుకి అన్నాడంట. అక్కడ గట్టిగా వంట ఇలా చూసి కదలట్లేదంట, ఇంచు కూడా కదలలేదట ఆవిడ. పాస్టర్ గారు దిగి కిందకు వచ్చాడట. ఆయన దిగి వచ్చి అమ్మ ఏమిటమ్మా అంటే, పాస్టర్ గారు ఈరోజు వాక్యం విన్నాం, సమాధానం దొరికింది మాకు, నేను సమాధానం పడాలనుకుంటున్నాం మా ఆవిడతో అన్నాడట. సరే రండి కూర్చోబెట్టాడు. ఎప్పటి నుంచి పలుకోవట్లేదు అన్నాడంట. 25 ఏళ్ళ నుంచి పలుకోవట్లేదు అన్నాడు. అవునా, 25 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారంటే, మరి ఎక్కడున్నారు మీరిద్దరు అంటే, ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకే ఇంట్లో ఉండి ఎందుకు పలుకోలేదు అంటే, ఏం లేదు ఆకలి అయినప్పుడు పళ్ళని ఇలా కొడతాడట. ఆమె వచ్చి అన్నం వేసేది తెచ్చ. స్నానం చేసేటప్పుడు వెళ్ళంటే చొక్కా ఇడవగానే నీళ్లు తోడు పెట్టిద్దట. నీళ్ళు పోసుకున్నామని అర్థం. ఏమని చెప్పి వీళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టలేదు. మళ్ళీ అలా 25 ఏళ్ళు గడిపారట.
మొండితనం, పెంకితనంతో సమాధానాన్ని వదులుకొని 25 ఏళ్ళు బతికాడు. ఈ తండ్రి కూడా కుమారుని ఎతకడానికి వెళ్ళలేదు, కానీ పరమ తండ్రి యేసయ్య మనల్ని వెతికాడు. మనల్ని వెతికాడు యేసయ్య, మనల్ని ప్రేమించాడు యేసయ్య. అందుకే హాగరు మరి ఆ టైంలో ఎందుకు ఆనందో నాకు తెలియదు, కానీ తర్వాత మర్చిపోయింది ఏమో నాకు తెలియదు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడనయ్యా, నన్ను చూసినావు. నా భర్తకు నేను దూరమైన, ఈ ఎడారిలో విడిచిపెట్టిన నా యజమానురాలు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నా బిడ్డ చనిపోకుండా చూశావు, నాకు మంచినీళ్ళు ఇచ్చావు, నా దప్పిక తీర్చావని చూచుచున్న దేవుడు అనే పేరు పెట్టింది ఆ నీటి బొగ్గకు. మన ప్రభువు చూస్తున్నాడు, మనల్ని మర్చిపోయేవాడు. మనుషులు మర్చిపోతారు, మనుషులు దాటిపోతారు, కానీ యేసయ్య ఎప్పటికీ మర్చిపోడు. 23వ వచనంలో ఒక కొవ్వైన దూడను వధించి తిని సంతోషపడతాము రండి అందరిని పిలిచాడు. ఎవరి కోసం? తప్పిపోయిన కుమారుడు కోసం. నా పిల్లలు లోకంలో తప్పిపోయారు, దేవదూతలారా రండి, కానీ నా పిల్లలు నా రక్తంతో సంపాదించుకున్నా, ఇదిగో వీరందరినీ చూడండి అని మనందరినీ రేపు ఆ దేవదూతలు చూపించేది ఎవరు? యేసయ్య చూపిస్తాడు. యేసయ్య మనందరినీ చూపిస్తున్నప్పుడు పౌలు భక్తుడు రాశాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున ఎట్టున్నారంట దేవుని నమ్ముకున్న పిల్లలు? మేఘాల్లాగా ఉన్నారంట, మేఘాల్లాగా కనుకున్నారు. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం రాశాడు, లెక్కింపలేని గొప్ప జన సమూహం అట. అన్ని గోత్రాలు, అన్ని తెగలు, అన్ని జాతులు అందరూ వేసుకోవడాలి. వస్తా రేపు మనకు విందు ఉందా లేదా? ఉంది. ఒక విందు ఉంది, ఒక మెప్పు ఉంది, ఒక ఘనత ఉంది. ఆయన విందులో మనమందరం పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. యేసు ప్రభు ప్రేమ మర్చిపోనిది. ఆయన మన కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అది 12 ముత్యములతో కట్టబడిన పట్టణం, బంగారు వీధులతో సువర్ణంతో అలంకరించబడినటువంటి గొప్ప పట్టణం. కాబట్టి ఈ ఇల్లు కట్టుకోవడానికి కష్టపడుతున్నాం, నాపరాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అనుకుంటున్నాం కదా. ఏం కట్టక్కర్లేదు, మీరు కట్టని ఇళ్ళలో నివాసం ఉంటురు అన్నాడు. కనాను దేశాన్ని వాళ్ళకి ఇచ్చేశాడు. మనకేం చెప్పాడు? అసలు నాశనం లేని రాజ్యం ఇస్తానన్నాడు. రేపు నాశనం లేని రాజ్యాన్ని యేసయ్య ఇస్తాడు. కాబట్టి ప్రభువా ఈ తప్పిపోయిన కుమారుని వల్లే నేను తప్పిపోకుండా నీ కొరకు ఎదురు చూసే భాగ్యం దయచేయమని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు నీతో మాట్లాడితే ఈవేళ ప్రభువుతో నీవు మాట్లాడు. ప్రభు నాతో మాట్లాడినాడు. అయ్యా, ఎందుకు ఈ అల్పుని కొరకు నీవు ఎదురు చూస్తున్నావు? లాజరు కొరకు దేవదూతను పంపావు, ఏలియా కొరకు అగ్ని రథాన్ని పంపావు, కానీ మా కొరకు నేను వస్తాను, నా పిల్లల్ని తీసుకెళ్తాను, నేనే దిగి వస్తాను, ఆకాశం మీద మేఘరుడై నేను వస్తాను, నా బిడ్డను నేను తీసుకుని వెళ్తానన్నావు. మమ్మల్ని ఎంతగా ప్రేమించావు నాయన, మమ్మల్ని ఎంతగా నువ్వు హెచ్చించావు. నీ ప్రేమకు మేము ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమ్మా ప్రభు. నీ ప్రేమ గుర్తు చేసుకున్నప్పుడు, ఒంటరిగా నిలబడి ఏడ్చినప్పుడు నీ ప్రేమ మాత్రమే చేరదీసింది. ఎవరు లేరా, అందరూ ఉండి కూడా నేను ఒంటరి వాడనయ్యానా అనుకున్నప్పుడు నీ ప్రేమే నన్ను ఆదరించింది. ప్రభువా, మమ్మల్ని ఆదరించి ప్రభువా దేవా, నీకు వ్యతిరేకంగా జీవించి నీ నామాన్ని అవమానపరిచిన, దూషించిన ప్రేమే ఆదరించి మా కొరకు ఎదురు చూసి మీ రక్తముతో మమ్మల్ని కడిగిన తండ్రి మీకు స్తోత్రములు. మీ కొరకు ఎదురు చూసే మనసు దయచేయి. యేసయ్యా, నువ్వెప్పుడు వస్తావో ఈ పాడులోకి ఆయన విడిచిపెట్టాలను. ఈ లోకమును చూస్తూ బ్రతుకుతూ ఉండలేము. మా ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు ముఖాముఖిగా మిమ్మల్ని చూసి పరలోక రాజ్యం సదాకాలం మీతో ఉండే కృప
మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రము. ఈ రాత్రి వేళ మీ వాక్యం మాలో సంపూర్ణంగా పనిచేయనట్లుగా దీవించమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.